హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను ఎంతగా నిందించారో చూసాం. అసలు తన ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలో ఆయన దోషిగా మార్చేందుకు ఎన్నో రకాలుగా కుట్ర చేశారో అందరికీ తెలిసిందే. సినిమా అంటే కేవలం హీరో మాత్రమే అన్నట్లు మూవీ యూనిట్ను వదిలేసి కేవలం అల్లు అర్జున్నే టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు కావాలని బన్నీని మీడియా ముందుకు బద్నాం చేశారు. అల్లు అర్జున్ ఒక్కడి వల్లే ఇండస్ట్రీకి నష్టం అన్నట్టు కారుకూతలు కూశారు. ఏకంగా అల్లు అర్జున్ ఇంటి మీద కొందరు రెచ్చిపోయి దాడులు కూడా చేశారు. ఇన్ని విధాలుగా తన మీద దాడులు జరుగుతున్నా, ఇంతమంది పనిగట్టుకుని తనను టార్గెట్ చేస్తున్నా సరే అల్లు అర్జున్ ఎక్కడా నోరు జారలేదు. తనకు చట్టం మీద నమ్మకం ఉందని, చట్ట ప్రకారంగానే పోరాడతానని చెప్పాడు. అదే అతనికి శ్రీరామ రక్ష అయింది. అల్లు అర్జున్ ఇరికించి జైల్లో ఉంచాలని చూసిన వారందరికీ చెంపపిట్టులాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అల్లు అర్జున్ చట్టం మీద పెట్టుకున్న నమ్మకమే అతన్ని కాపాడింది. మొదట తెలంగాణ హైకోర్టులో బెయిల్ మంజూరు చేయగా, ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి పూర్తి స్థాయి బెయిల్ దక్కడం అనేది అతని నిజాయితీకి నిదర్శనం. సంధ్య థియేటర్ ఘటనలో తన తప్పేం లేదని ఆయన పదే పదే చెప్తున్నాడు. చేయని తప్పుకు తనను ఇరికిస్తున్నారని, జాతీయ మీడియా ముందు తనను దోషిగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తున్నారంటూ అల్లు ఫ్యామిలీ చెప్తూనే ఉంది. అసలు తొక్కిసలాట ఇంతకు ముందు ఎప్పుడూ జరగనట్టు, బన్నీ వల్లే రేవతి చనిపోయినట్టు వార్తలు రాశారు. చివరకు జైలుకు వెళ్ళినా సరే అల్లు అర్జున్ భయపడలేదు. తన క్యారెక్టర్ను చంపేయాలని చూసినా సరే ఆవేశపడకుండా కోర్టు ముందే తనేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. సినిమా చూసేందుకు రావడం ప్రాథమిక హక్కు. సెలబ్రిటీ అయినంత మాత్రాన దాన్ని అడ్డుకోగలమా అంటూ కోర్టులు కూడా ప్రశ్నించడాన్ని బట్టి అల్లు అర్జున్ తప్పేమీ లేదని చెబుతోంది. ఆ థియేటర్ వద్ద 20 ఏళ్లుగా అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్తున్నాడు. మరి అప్పుడెందుకు తొక్కిసలాట జరగలేదు అంటే అదంతా భద్రత పరమైన లోపమే అని తేలిపోతుంది. ఇప్పటికే ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులకు నోటీసులు కూడా ఇచ్చిందంటే బన్నీ తప్పలేదనే విషయం చెప్పకపోయినా అర్థమవుతుంది. మొత్తం ఉదాంతాన్ని చూస్తే బన్నీకి జాతీయ స్థాయిలో వస్తున్న గుర్తింపును చెరిపేయడానికి తీసిన కుట్ర అని క్లియర్గా అర్థమవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. ప్రజల దృష్టిలో బన్నీని తప్పుడు మనిషిగా ముద్రించేందుకు చేసిన అతిపెద్ద పన్నాగమని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 కోట్ల సాయంతో ఆదుకోవడాన్ని చూస్తేనే అతను ఎలాంటి మనిషి అనేది అందరికీ అర్థమైపోతుంది.